నేను మేజర్గా ఆలోచిస్తుంది ముఖ్యంగా ఏ నియోజకవర్గానికి అందరూ అడిగేది విద్య ఒకటి, వైద్యం ఒకటి. నేను కోరుకున్న విద్య చదువుకోవడానికి కనీసం ప్రతి జిల్లాకి దాదాపు 2 నుంచి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. అలాంటి మెడికల్ కాలేజీలని నేను ప్రతి జిల్లాకి ఏర్పాటు చేస్తాను ప్రభుత్వం నుంచి. అసలు అవసరమైతే ఒక నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే మన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అంటే మనకి రోడ్లు సౌకర్యం సరిగ్గా లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. మధ్యలో ప్రాణాలు పోతామనే దృష్టికి నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది. అందుకనే ముందు నేను జనసేన ప్రభుత్వం రాగానే ముందు డాక్టర్స్ రిక్రూట్ చేస్తాను. ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేయడానికి డాక్టర్స్ రిక్రూట్ చేస్తాం. వాళ్ళకి సరైన జీతభత్యాలు కానీ, అలాంటి భవన సముదాయాలు కానీ, అటువంటి బహుళంతస్తుల భవన సముదాయాలు డాక్టర్లకి ఇచ్చి వాళ్ళ పిల్లలకి సరైన వసతులు కల్పించి వాళ్ళని ఇక్కడే ఉంచగలిగితే మనకి ప్రాణం ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న మనకి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి ప్రాణాపాయం నుంచి మనం రక్షించవచ్చు. అందుకని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత ఆధునీకరణ చేస్తాం. ఏవైతే వసతులు లోపడ్డాయో అవన్నీ పరికరాలన్నింటినీ ముందు వాటిని పరిశీలించి వాటిని అభివృద్ధి చేస్తారని మీకు నూజివీడు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎక్కడికి వెళ్ళినా బేసిక్ రోడ్లు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మాట్లాడితే మనం అమెరికా అంటాం, ఇంగ్లాండ్ అంటాం, లండన్ అంటాం, కానీ మన రోడ్లు చాలా దౌర్భాగ్యంగా ఉంటాయి. ఒక్కోసారి ఎందుకు ఇక్కడ రోడ్డు తవ్వారంటే వాళ్ళు డబ్బులు ఏముంటండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ తవ్వారంటే మళ్ళీ రోడ్లు వేసి మళ్ళీ కాంట్రాక్ట్లు వేసి మళ్ళీ తీసుకుంటారు. అలాంటి పద్ధతులు కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనకి రింగ్ రోడ్స్ కావాలంటే నూజివీడు అలాంటి పాలసీ మన దగ్గర ఉంది. దానికి నూజివీడికి కూడా మనం రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతి రోడ్డుని కూడా 10 సార్లు తవ్వకుండా 10 సార్లు గుంతలేయకుండా ముందే రాబోయే 40 సంవత్సరాలకు ఒక అర్బన్ ప్లానింగ్ స్టార్ట్ చేయించి దాని ప్రకారం రోడ్లు ఇప్పుడే చేయిద్దాం. ఎవరు నష్టపోకుండా అందరికీ అంటే దీన్ని ఒక విశ్వనగరంగా అవ్వాలి. మన జనసేన పార్టీ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్లో 100 బలమైన స్మార్ట్ సిటీస్ ఉండాలి. దీనిని ఒక స్మార్ట్ విశ్వనగరంగా నూజివీడుని తీర్చిదిద్దుదాం. కాకపోతే ఇక్కడ పరిశ్రమలు ఎలాంటివి ఉండాలంటే మన మామిడి తోటలు పాడు చేసే పరిశ్రమలు వద్దు. మన మామిడి తోటల ఉత్పత్తులని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ పల్ప్ ని కానీ ఇక్కడే మనకి శీతల గిడ్డంగులు కానీ. ఎందుకంటే ఒకసారి మామిడికి రైతులకి సరైన ధర లేనప్పుడు దానిని స్టోర్ చేయగలిగి డైరెక్ట్ గా బయ్యర్కి అమ్ముకోగలిగే ఒక ఎకరం ఉన్న మామిడి రైతు కూడా డైరెక్ట్ గా అమెరికాలో ఉండే ఒక కంపెనీకి అమ్ముకోగలిగే పరిస్థితిని అలాంటి స్ట్రీమ్లో నేను ఏర్పాటు చేశాను. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే పెద్దలు మా పక్కన ఉదాహరణకి అంటే నేను పాలసీలు ఎలా చేస్తున్నానంటే గతంలో దాదాపు 20 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన డాక్టర్ రామ్మోహన్ రావు గారిని చీఫ్ సెక్రటరీ కార్యదర్శిగా జయలలిత గారికి పనిచేసిన వ్యక్తిని మనం పాలసీ హెడ్ గా పెట్టాం. పాలసీ నిర్ణయాలకి వారు సూచించిన దాని ప్రకారం అగ్రో ఉత్పత్తులన్నిటికీ ఇక్కడ ఫుడ్ పల్ప్ ఇండస్ట్రీస్ కానీ అలాగే శీతల పానీయాలకి ఫుడ్ పల్ప్ చాలా అవసరం అవుద్ది. అలాగే వాళ్ళ అంతర్జాతీయ లైక్ పెప్సీ ఇలాంటి కంపెనీలని తెప్పిద్దాం. అవి కూడా ఎలా అంటే మనకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి, మన సంపద వృద్ధి చేసేవాళ్ళు కావాలి, కానీ మన సంపదను దోచుకెళ్లిపోయే పరిశ్రమలు ఇక్కడ తీసుకున్నాం. మన సంపద పెంచుతూ వాళ్ళు కూడా లాభపడతారు. అలాంటి అగ్రో ఉత్పత్తుల పరిశ్రమలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్న వల్ల మనకి జరిగేది దాదాపు 5,000 ఉద్యోగాలు వస్తాయి ఒక్క మన నియోజకవర్గానికి. ఈ అగ్రో వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా మన చాట్రాయి మండలానికి, ముసురు మండలాలకి ఇంకా తాగడానికి నీళ్లు కానీ సాగునీటి సమస్యలు ఉన్నాయి. నా దృష్టికి వచ్చినప్పుడు ఈ 2 మండలాలకి తాగునీటిని కానీ సాగునీటిని కానీ
ఎందుకంటే ఒకవైపు పచ్చడి పొలాలు ఉండి ఇంకొక మండలానికి నీళ్లు లేక సాగునీటి లేక ఎండిపోతుంటే చిన్న అసమానతలు ఉంటాయి. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే నీళ్లు లేవో తాగునీటికి కానీ సాగునీటికి కానీ అవన్నీ ఎక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాలు ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ ఎత్తిపోతల పథకాల ద్వారా నేను చేయిస్తాను. ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ నాయకులాగా డబ్బులు సంపాదించడానికి కాదు, మీ దాహం తీర్చడానికి, మీ సాగునీటి వ్యవసాయాలకి నేను అలాంటి ఎత్తిపోతల పథకాలను పెడతాను. ఇప్పుడు చింతలపూడిలో